హాయ్ అస్పిరెంట్స్, నేను మీ జాగ్రఫీ సుధాకర్ సాని. మరి ఈ రోజు క్వశ్చన్ చూద్దాం. క్రింది వానిలో 3 దేశాలతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలను గుర్తించండి. మరి ఆప్షన్లో తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, త్రిపుర. థర్డ్ వన్ ఉత్తరప్రదేశ్, త్రిపుర, తమిళనాడు. తర్వాత ఫోర్త్ ఆప్షన్లో సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఇందులో 3 దేశాలతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు చూద్దాం. మరి ఫస్ట్ వన్, ఇందులో తమిళనాడు. తమిళనాడు కింద సముద్రమే ఉన్నది. అంటే 3 సముద్రాల కలయిక గల రాష్ట్రం కానీ ఏ దేశంతో సరిహద్దు పంచుకున్నట్లేదు. మరి నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ భూటాన్, చైనా, మయన్మార్ 3 దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది. ఆ తర్వాత సిక్కిం భూటాన్, చైనా, నేపాల్ 3 దేశాలతో సరిహద్దు పంచుకుంటున్నవి ఇవి 2 రాష్ట్రాలు. సో ఇక్కడ తమిళనాడు ఉంది కనుక ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. అరుణాచల్ ప్రదేశ్ ఏమేమి? భూటాన్, చైనా, మయన్మార్. సిక్కిం భూటాన్, చైనా, నేపాల్. త్రిపుర ఇది మరి 3 దేశాలతో అంటే బంగ్లాదేశ్తో మాత్రమే సరిహద్దు పంచుకుంటుంది. ఇది 3 వైపుల సరిహద్దు గల రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. 3 వైపుల సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రం త్రిపుర రాష్ట్రం. ఇక మరి ఉత్తరప్రదేశ్ ఉన్నది థర్డ్ ఆప్షన్లో. ఉత్తరప్రదేశ్ అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటోంది. అలాగే నేపాల్తో మాత్రమే సరిహద్దు పంచుకుంటోంది. సో ఉత్తరప్రదేశ్ రాంగ్ ఆన్సర్. త్రిపుర కూడా 3 వైపుల అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రం. తమిళనాడు 3 సముద్రాల కలయిక గల రాష్ట్రం. సో మరి మిగతా లాస్ట్ ఆప్షన్లో చూద్దాం. సిక్కిం 3 దేశాలతో సరిహద్దు పంచుకుంటోంది. ఏంటేంటివి? భూటాన్, చైనా మరియు నేపాల్. అరుణాచల్ ప్రదేశ్ 3 దేశాలతో సరిహద్దు పంచుకుంటోంది. భూటాన్, చైనా, మయన్మార్. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ 3 దేశాలతో సరిహద్దు పంచుకుంటుందా అంటే భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్. సో భారతదేశంలో 3 దేశాలతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు 3 ఉన్నవి. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఇలా 3 రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నామండి. సో కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఇలాంటి మరిన్ని ఎంసీక్యూ క్వశ్చన్స్ కోసం రాబోయే నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ ఎంసీక్యూ క్వశ్చన్స్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్స్తో కలుసుకుందాం.